ఎన్ని సంవత్సరాలు చేయాలి ఏంటి చాకిరి? కడుపుకు తిండుండదు, ఈ పందుల్నే నేను మేపాలంట. ఏమో దొక్కల్లా బలిసిపోయి ఏనుగుల్లా వెళ్తా ఉంటాయి. వీటిని మేపేవాడేం బక్క సిక్కిపోయి చచ్చిపోతా బతకాల. ఏంది ఎట్టి చాకిరి? ఏనాడు చేసుకున్న కర్మ ఏమో గాని నాకిది. ఆ ధనపాలం గారికి పోయి నేను ఎందుకు బాకీ చేశాను? ఆయన నీ పందులు కాడ నన్ను ఎందుకు కాపలా పెట్టి నా పేనాలెట్టి నా మీదకి తీసుకొస్తున్నాడు? ఏమి నాకు కొద్ది కూడా అంతు పడతల్లా. మరి నన్ను నిడిపించే మహారాజు ఏనాడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు ఏం అర్థం కావట్లా. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఈ పందులు చూస్తేనే మాట వింటలేదు. సరే కానీ ఎట్టగొట్ట కాద్దాం, ఏం చేస్తాం? ఆ భగవంతుడు నాకు ఎప్పుడు మోక్షం కలిగిస్తే అప్పుడే నేను పోయి హాయిగా బతకడానికి అవకాశం కలిగిద్దేమో. ఎంత మన తలరాత అనుకోవడం తప్ప జరిగింది ఏం లేదేడా. అయ్యా న్యాయం ఎక్కడుంది రో నారయ్యా, అయ్యా నీతి ఎక్కడుంది రో ఏరయ్యా, అయ్యా న్యాయం ఎక్కడుంది రో నారయ్య, అయ్యా నీతి ఎక్కడుంది రో ఏరయ్యా, అయ్యా న్యాయం ఎక్కడుంది రో నారయ్య, అయ్యా నీతి ఎక్కడుంది రో ఏరయ్యా. కడుపుకేమో కూడు లేదు, లేదు పంటనేమో లేదు, అయ్యా న్యాయం ఎక్కడుంది రో నారయ్య, అయ్యా నీతి ఎక్కడుంది రో ఏరయ్యా. పాటలు పాడుకుంటే ఏముందో మహారాజా, మా బతుకులు చూస్తేనేమో ఇట్లా పందులు కాసుకునే బతుకులు అయిపోయాయి. తినటానికి తిండి ఉండదు, పండటానికి నీడ ఉండదు, ఉండటానికి ఇల్లే లేదు. ఈ బతుకే ఎంత, ఏం చెయ్యాలో ఏందో. కాస్తంత పోయి ఆ చెట్టు కిందన్నా సేద తీరతా కాస్త. ఓరు బాబు నువ్వు? ధనపాలం గారు పంపించిన అతను విజయశీలుడు. అవును. ఏంది బాబా ఎట్టయిపోయావు? ఏంది బాబాయ్ నువ్వు? ఎంత అందంగా ఉండేవాడి బాబయ్య. చేయగలిగినది ఏమున్నదలయ్యా, నిన్ను చూడటం నిజంగా నా అదృష్టంగా భావించాలి బాబయ్య. అయ్యో మా రాజు బతుకు బతికినటువంటి పెట్టు ఈ రోజు నువ్వు నన్ను అవ్వా నువ్వు నన్ను ఈ పందుల నుంచి విముక్తి చేయడానికి నువ్వు వచ్చినావు బాబయ్య. ఆ ధనపాలం గారు పంపించింది నిన్నేనా? అవునయ్యా. బాబయ్య ధనపాలం గారితో నేను ఏదో ఒకటి చెప్పి నేనే పందులు కాస్తాను కానీ బాబయ్య నువ్వు వద్దు బాబయ్య, నువ్వు వెళ్ళిపో. అవసరమైతే ఇంకొన్నాళ్ళు నేనే ఈ పందులు కాస్తాను బాబా, నువ్వు వెళ్ళిపో బాబయ్య. నా మాట వద్దులేయ్యా, ధనపాలం గారు మాట వినాలి కదా బాబయ్య. నీకు చేతిలో ఈ కర్ర పెడుతుంటే నా కంటెమ్మట నీళ్లు కారిపోతున్నాయి బాబయ్య. నిన్ను ఈ పందులు అవ్వా బాబయ్య, నా కడుపుకు తిండంటే ఎట్టో కొట్టు లేకుండా పోద్ది. మా రాజు బతుకు బతికినోడివి, పొట్టు పరుపుల మీద పడుకున్నోడివి నువ్వు ఈ మురికిలో బురదలో చెట్ల కింద ఏడ బతుకుతావు బాబయ్య.
ఏమి లేదులయ్యా, అంతా దైవమే చూసుకుంటది. నమస్కారం బాబయ్య. బాబయ్య, నీకు ఈ బాధ్యత నేను అప్పు చెప్పుతున్నందుకు ఎందుకు దయచేసి ఏమనుకోవద్దు బాబయ్య. బాబయ్య సెలవు బాబయ్య. అటులండి. కలిగిన భాగ్యమెల్ల కలలాగ కరగిపోయే, కన్న తండ్రిని వీడినే నిటుల కదలి వచ్చే, కట్టుకున్న గాలి మేడలు కూలిపోయే, ఎందులకో ఈ శోధన, ఎందులకో ఈ శోధన, ఎన్నాళ్ళు ఈ ఆవేదన, ఆవేదన, తండ్రి కరుణామయ, కృపా సముద్ర, యేసునాథ నన్ను కరుణించి ప్రభు. 10 దినముల నుండి తినుటకు తిండి లేదు, ధరించుటకు వస్త్రము లేదు, త్రాగుటకు నీరు కూడా దొరకటలేదు. తండ్రి నన్ను క్షమించి కరుణించి నా తండ్రి వద్దకు చేర్చే మార్గము చేయి తండ్రి. అపరాధిని నన్ను ఆదరించవే, పాపిని ప్రభువా కాయుమయా. అపరాధిని నన్ను ఆదరించవే, పాపిని ప్రభువా కాయుమయా. సత్యము నీవే, జీవము నీవే, సత్యము నీవే, జీవము నీవే, మార్గము నీవని నమ్మితినయ్యా, మార్గము నీవని నమ్మితినయ్యా. అపరాధిని నన్ను ఆదరించవే, పాపిని ప్రభువా కాయుమయా. పాప మార్గమున పయనించితి, కామ వికారము కన్నులకెగసి, కామ వికారము కన్నులకెగసి, మోహతాపమున మాడినయ్యా, మోహతాపమున మాడినయ్యా. అపరాధిని నన్ను ఆదరించవే, పాపిని ప్రభువా కాయుమయా. లోకాశలకు లోనై నేను, లోకాశలకు లోనై నేను, ఒంటరి నడతల ఒంటరి నైతి,
తండ్రి, నా ప్రేములన్నీ ఎన్ని మూటగట్టినట్లున్నాయి. నీరసముతో శరీరమంతయు శక్తిహీనమై ఆలోచన శక్తి కూడా బొత్తిగా నశించిపోయినది తండ్రి. ఈ ఆకటి బాధని నేను భరించలేను ప్రభువా, ఈ ఆకలి బాధను నేను భరించలేను తండ్రి. ఈ ఆకటి బాధ నుండి నాకు విముక్తి కలుగుజేయి ప్రభువా, విముక్తి కలుగుజేయి తండ్రి. అయ్యో, ఈ ఆకలి భరించలేను. అదిగో ఆ పందులకేసిన పొట్టు, అది కూడా ఆహారమే కదా. దాన్ని తిని అవి కూడా కడుపు నింపుకుంటున్నాయి కదా. నేను కూడా ఆ పొట్టును తిని ఈ ఆకటి బాధని ఆపుకొనేదను. అయ్యో, చివరికి నాకు ఇది కూడా ప్రాప్తించలేదు కదా ప్రభువా. ఎక్కడున్నావో తండ్రి? ఆకలి మాట నన్ను కలయించుచు వేదన పెట్టుచుండగా శోకమయముగా సోలను నా బ్రతుకంత నేడు. నా ఆకలి తీర్చమే ప్రభు, వేగము వేగమే దీన రక్షక. ఆహా తండ్రి, పరమ పరిశుద్ధుడైన దేవా, నాకు ఈ సందేహం ఉపదేశించితివా ప్రభు. నేనిప్పుడే నా తండ్రి యొద్దకు పోయేదను. నా తప్పు మన్నించమని నా తండ్రి పాదములు పట్టుకొని ప్రాధేయపడదును. నేనిప్పుడే వెళ్ళేదను. నాయనా కుమారా, ఎక్కడున్నావు నాయన? ఎక్కడో నా కుమారుని స్వరము వలె కనబడుతున్నది. నాన్నగారు, నా కుమారుని స్వరము వలె వినబడుతున్నది. నాన్నగారు, నాయనా వచ్చావా? వచ్చావా? నన్ను క్షమించండి నాన్నగారు. పవిత్రమైన దేవాలయమైన ఈ ఇంటిని విడిచిపోయినందులకు నాకు తగిన శాస్తి జరిగింది నాన్నగారు. నన్ను క్షమించి మీ పనివారిలో ఒక పనివారిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాన్నగారు. ఎంత చిక్కిపోయి ఉన్నావురా! ఈ సింకిపేలికలు ఏమిటి నాయనా? శుచికరమైన భోజన పదార్థములు కొసరించుకొని తినడం నీకు కుప్పడి మెతుకులు నా దగ్గర లేకపోయినా నాయన. అవును నాన్నగారు. నాన్నగారు, మీ పనివారిలో ఒకనిగా నన్ను కూడా అంగీకరించండి. సేవకులారా రండు, ఈ దినము పర్వదినము
దారి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి మరలా నా గృహమునకే చేరాడు. మీరందరూ పండుగ చేసుకునుడి, విందు చేసుకునుడి. ఓహో ఓహో, ఈ కోలాహలం చూసి నేను ఏమిటో అనుకున్నాను. ఇదంతా ఈ విజయశీలుని పునఃప్రవేశం అన్నమాట. నాన్నగారు, బాబు, ముదివిచే మది తప్పి మీరేమి చేస్తున్నారో మీకు తెలియటం లేదు. కుక్కకు అన్నమింతనిడా, నాన్నగారు, కుక్కకు అన్నమింతనిడా, కొంపకు కావిలిగాయు నిపుడు హక్కిని తెచ్చి పెంచినను ప్రీతిగా నయ్యది విశ్వసించును. ఏ మక్కువ చూపుచో పశువు మిక్కుట సేవలు చేయునప్పుడు కానీ ఈ టక్కరి మానవుండు, ఈ టక్కరి మానవుండు బహు చక్కగా మోసము చేయు ఎప్పుడు. నాన్నగారు, ఏనాడో నిన్ను నన్ను ఈ ఇంటిని కాదనుకొని వైరముతో తన వాటాస్తిని తీసుకొని వెళ్ళి దుబారా ఖర్చు చేసి నేడు బికారి వచ్చిన వానికి మరలా నీవు పూర్వ విధానాన్ని అనుసరించడం ధర్మమేనా? ఏనాడు నేను ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టలేదు. తన భాగాన్ని తీసుకొని వెళ్ళి దుబారా ఖర్చు చేసి నేడు బికారి వచ్చిన వానికి మరలా నీవు పూర్వ విధానాన్ని అనుసరించడం ధర్మమేనా? ఈ ఆస్తంత నాది కదా నాన్నగారు, చెప్పండి. నాయన వినయశీల, ఇందులో ధర్మము కానిదేమన్నది నాయన. నీవు యోగ్యుడవు, నా సమక్షమున క్షేమముగా ఉన్నావు. కానీ అతడు చెడి చిక్కి శల్యమై మనను విడిచి వెళ్ళాడు. కానీ చూడు నాయన, అంగవైకల్యం కలిగిన కుమారుడు మన ఇంట పుట్టినాడనుకో, మనము అతనిని గెంటివేయుదుమా? చూడు బాబు, అంగహీన కుమారుని ఆయన 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయిన ఎడల ఆ ఒక్క గొర్రె కోసం ప్రభువు పరితపించి దానిని వెతుకులాడి తన భుజములపై వేసుకొని మందలో కలిపాడు. అలానే నీ సహోదరుడు నిర్దయతో నిరాదరణతో మనకు దగ్గరకు వచ్చాడు. కానీ గెంటివేయదగుదు అంగహీన కుమారుని ఆదరించి. ప్రేమ సూపకయున్న మనకు పాడియగులే కష్ట నష్టములయందు జయశీల కష్ట నష్టములయందు పాలు పంచి, కష్ట నష్టములయందు పాలు పంచి బిడ్డలను దాచుట తల్లిదండ్రులకు బాధ్యతగునే. అన్నగారు,
నన్ను క్షమించండి తమ్ముడు. ఇప్పుడు నీవు కాదు, నేను ఇప్పుడు ఈ ఆస్తిపాస్తుల కోసం రాలేదు. అంతయు తెలుసుకొని నా శేష జీవితం ఈ ధర్మగృహములో గడపాలన్న ఉద్దేశంతో వచ్చితేనే కానీ ఈ ఆస్తిపాస్తులపై నాకు మక్కువ లేదు. కనుక దయచేసి ఈ ధర్మగృహంలో ఉండుటకు మీరు అనుమతించవలెనని కోరుకున్నాను. తమ్ముడు, ఇప్పుడు నీవు కాదు, నీవే నన్ను క్షమించు. నేనే స్వార్థంతో నిన్ను కించపరిచి కఠినంగా మాట్లాడాను కనుక నీవే నన్ను క్షమించు తమ్ముడు, నీవే నన్ను క్షమించు. నాయన కుమారులారా, మీరిరువురును కూడా నా రెండు కన్నులని నేను మురిసిపోయాను. కానీ మీరిరువురును నా కుటుంబంలో ఆనంద మహోత్సవములతో వెలగవయలేనని ఆ దేవుని ప్రార్థించుకుందాము నాయన. అటులనే నాన్న. పరమున ఉన్న పరిశుద్ధ దేవా, మీ నామమే ఘనమైనది, మీ రాజ్యమే నిజమైనది. పరమున ఉన్న పరములకు ఏలిక నీవే, నీ చిత్తములే నెరవేరునయ్యా. పరములకు ఏలిక నీవే, నీ చిత్తములే నెరవేరునయ్యా. అనుదినములలో ఆహారమొసగి, అనుదినములలో ఆహారమొసగి ఆదరించుము ఆనంద నిలయ, ఆదరించుము ఆనంద నిలయ. పరమున ఉన్న పరిశుద్ధ దేవా, మీ నామమే ఘనమైనది, మీ రాజ్యమే నిజమైనది. పరమున